ఇక బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారైంది. పొత్తులో భాగంగా సీట్లు కూడా ఖరారయ్యాయి. 2 పార్లమెంటు స్థానాలు బీఎస్పీకి ఇచ్చేందుకు ఒప్పుకుంది బీఆర్ఎస్. నాగర్ కర్నూలు, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలు బీఎస్పీకి కేటాయించడానికి అంగీకరించింది బీఆర్ఎస్. ఈ 2 స్థానాల్లో అభ్యర్థిని ఖరారు చేయబోతోంది బీఎస్పీ. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, కృప వారం 10 రోజులుగా జరుగుతున్న ఈ చర్చలు ఎట్టకేలకు సఫలమైపోయాయని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ బీఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని వారం 10 రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సమావేశం సందర్భంగా గత వారం 10 రోజుల కింద ఈ ఇరు పార్టీలు కూడా అవగాహనకు వచ్చాయి. అయితే సీట్ల సర్దుబాటుపై నిన్నటి వరకు కూడా చర్చలు కొనసాగుతూ వచ్చాయి. బీఎస్పీ రాష్ట్రంలో 3 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయాలని బీఆర్ఎస్ను 3 సీట్లు కేటాయించాలని కోరింది. అయితే బీఆర్ఎస్ మాత్రం 2 సీట్లు కేటాయించేందుకు తమకు అభ్యంతరం లేదని చెప్తూ వస్తుంది. చివరకు 2 సీట్లను బీఎస్పీ పోటీ చేసేందుకు బీఆర్ఎస్ అనుమతి ఇచ్చింది. దీంతో హైదరాబాద్తో పాటు నాగర్ కర్నూలు స్థానం కూడా 2 స్థానాలను బీఎస్పీ పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయించేందుకు బీఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల అంటే 3 రోజుల క్రితం బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రామ్జీ గోపాల్ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో చర్చలు జరిపారు. 3 సీట్ల ప్రతిపాదన బీఎస్పీ తెచ్చినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం 2 సీట్లకే గ్రీన్ సిగ్నల్ చెప్పింది. బీఆర్ఎస్ దగ్గర బీఎస్పీ 3 అంటే నాగర్ కర్నూలు, ఆదిలాబాద్ అంటే ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక జనరల్ స్థానాన్ని కేటాయించాలని కోరింది. అయితే బీఆర్ఎస్ ఒక ఎస్సీ స్థానంతో పాటు జనరల్ స్థానాన్ని కేటాయించేందుకు నిర్ణయం తీసుకొని నాగర్ కర్నూలు నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ స్థానాన్ని కూడా బీఎస్పీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించేందుకు అంగీకరించింది. కృప. ఓకే శ్రీకాంత్.